నాకు చుక్కల ముగ్గులు అయితే పెద్దగా ఏం రావు. కానీ 5 చుక్కల నుంచి 10 చుక్కల వరకైతే ఈజీగా ఎయగలుగుతా అనమాట. ఇంకా మెహందీ డిజైన్స్ అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఎవ్వరు అడగనక్కర్లేదు. కోన్ ఉంటే చాలు నేనే తీసుకొని ఏసేస్తా అనమాట. వీలైతే ఏపిచ్చుకుంటే మా వారికి గూడా ఎయడానికి అస్సలు వెనుకపోను. మీరు గూడా ఇంతేనా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఎంతమంది చేస్తారో చూద్దాము. హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహిశేఖర్. ఈరోజైతే ఒక ఫుల్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ వ్లాగ్ ఏంటనంటే ఈరోజు ఇంతకు ముందుకు లాస్ట్ టైము ఒక 2-3 మంత్స్ ముందు మా నాన్న ఎర్రమట్టి తీసుకొచ్చి ఇచ్చిండనమాట. నాకు అలికి ముగ్గు పెట్టడం అంటే చాలా ఇష్టము. బట్ అసలు అది అయిపోయింది. ఒక 2-3 మంత్స్ అవుతుంది అసలు ముగ్గు పెట్టక. అంటే నార్మల్గా చాపీస్ తోటి ముగ్గు పెడుతున్నా. బట్ ఇంకా అల్లికి ముగ్గు పెట్టట్లేదు అనమాట. నాకు గడపకి పసుపు పెట్టుకొని అట్లా మంచిగా ఇంకా అల్లికి ముగ్గు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. సేమ్ ఎట్లా అంటే పల్లెటూరు స్టైల్లో చేస్తా అనమాట. మా నాన్న అమ్మ అత్తమ్మ కానీ ఇంటికి వచ్చినప్పుడు ఇదేంది హైదరాబాద్లో ఉంటున్నావా ఊర్లో ఉంటున్నావా అన్నట్టు అంటారు అనమాట. సో అట్లా ఇష్టం అనమాట నాకైతే. ఇంకా అట్లా ముగ్గు పెట్టి ఒక 2-3 మంత్స్ అయిపోయింది. సో ఈ రోజు అయితే నిన్న ముగ్గు అమ్మే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ దగ్గర జాజ్ ఉంటుందన్న సంగతి నాకు ఇప్పటి వరకు తెలియదు. అయితే ఆమెను అడిగినా అనమాట, జాజ్ ఉందా ఆంటీ అని అంటే ఉందమ్మా అంటే ఇంకా అప్పుడు ఆమె దగ్గర తీసుకుని అదైతే ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసిన అనమాట. ఇంకా ఈరోజు అలికి ముగ్గు ఎట్లా పెట్టుకోవాలో చూపించేస్తా. నాకైతే చాలా ఇష్టము. ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఇట్లా ఫాలో కండి. ముగ్గు అమ్మే వాళ్ళ దగ్గర జాజ్ అయితే కంపల్సరీగా దొరుకుతుందంట. ఇంకా తీసుకొని స్టార్ట్ చేయండి. అట్లా బాగుంటుంది. ఇంటి ముందు పెట్టుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. సో ఇంక ఈరోజు గడప దగ్గర ముగ్గు ఎట్లా వేస్తా, ఇంకా గడపకి ఎట్లా అలంకరిస్తా, తర్వాత ముగ్గు ఎట్లా వేసుకుంటా, అలకడం ఎట్లా అదే మొత్తం చూపించేస్తా. అట్లాగే కొన్ని చెట్లు కూడా పెట్టినా అనమాట, పూల చెట్లు. సో కొత్తగా పెట్టినా, ఎప్పటి నుంచో పెడుతున్నా బట్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, 1-2 ఉండేటివి. ఇప్పుడైతే మొత్తం పెట్టేసిన అనమాట. సో అవి కూడా చూపించేస్తా ఏమేమి మొక్కలు పెట్టినా అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఇంకా గడప దగ్గర పసుపుతోటి ముగ్గేసుకొని అది ఒకటి చూపించేస్తా. అది చూసిన తర్వాత ఇంకా చెట్లు అవన్నీ కూడా చూపించేస్తా, ఇంట్లో ఏమేమి చెట్లు ఉంటాయి అని చెప్పేసి. సో మొత్తం వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా పసుపు అయితే వేసేస్తున్నాం. పసుపు అయితే సరిపోతుంది అనమాట. ఇది గడపకి వేసేసుకుంటాము. ఇంకా వాటర్ అయితే కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా మంచిగా ఇట్లా కలిపేసుకొని ఇంకా గడపకైతే ముగ్గేసుకున్నాము. వెళ్ళిపోదాము. ఇంకా నేను చూపించిన విధంగా అట్లా మంచిగా కలిపేసుకొని ఇంకా గడపకి వేసేసుకోవడమే. ఇంకా వీలైతే మనం మంచిగా ఒక బౌల్లో వేసేసుకొని పసుపు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని వాటర్ వేసేసుకొని, ఎట్లా అంటే గట్టిగా అయిపోతుంది కదా పసుపు, అది గట్టిగా అయిపోయినప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఇంకా కొంచెం ఫ్రెష్గా కొంచెం పసుపు వేసుకొని మంచిగా వాటర్తో కలిపేసుకొని ఎప్పుడంటే అప్పుడు ఇట్లా పెట్టేసుకోవచ్చు. అంటే ఈజీ ప్రాసెస్ అనమాట అది. ఊరికే మళ్ళీ మనం గిన్నెలో పసుపు వేసుకొని కలుపుకొని అట్లా పెట్టే కంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నా. మీకు కూడా నచ్చితే అట్లా చేయండి, బాగుంటుంది. ఇంకా గడపకైతే పసుపు పెట్టడం అయిపోయింది. ఆ తర్వాత ఇంకా కుంకుమ పెట్టేసుకొని ముగ్గుతోనైతే డిజైన్ వేసిన. ఇంకా ముగ్గుతోని వెరైటీ డిజైన్స్ వేయచ్చు. ఏమవుతుందంటే మాకు ఇంటి చుట్టూ మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట. మా ఇల్లు మాత్రమే మధ్యలో ఉంటుంది. ఇటు గ్రౌండ్, ఇటు నుంచి అంతా చెట్లు, ఖాళీ ప్లేస్ అంతా చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. సో అయితే ఇంకా గాలి వచ్చి ఆ ముగ్గంతా ఇట్లా గాలికి ఎగిరిపోతుంటుంది. ఎందుకంటే నేను ఇదంతా చేసేసరికి ఇంకా గడపకు పసుపు పెట్టి ఇంకా అలికి అదంతా చేసి ముగ్గులు వేసేసరికి మొత్తం ఎండిపోతుంది అనమాట. పచ్చిదనం మొత్తం పోయి ఎండిపోతుంది. ఇంకా అప్పుడు ఆ ముగ్గు అనేది గాలికంతా ఇట్లా పోతుంటుంది అనమాట. అస్సలు ఇంకా ఇంట్రెస్ట్ అనిపించదు. బట్ ఏమో ముగ్గులు వేసుకోవాలి, ఇట్లా అలికి పెట్టుకోవాలనేదేమో నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా ఏదైతే అదైతుందని మొత్తానికైతే వేసేస్తా. ఇంకా పోతూ ఉంటుంది. పిల్లలు అటు ఇటు ఇవతలికి అవతలికి తిరుక్కుంటూ ఇంట్లోకి సగం తీసుకొస్తారు ముగ్గుని, బయట కొంచెం పోతుంది అనమాట గాలికి. అట్లా ఉంటుంది పిల్లలతోని సతాయించుడైతే అసలు. ఇంకా అందుకోసమని అసలు వద్దులే ముగ్గు చాక్పీస్ తోటి వేసుకో అని అంటాడు. కానీ నాకు చాక్పీస్తో వేస్తే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట చాక్పీస్ తోటి. ఇంకా సరే అని ముగ్గుతోటే వేస్తా. ఏదైతే అది ఉంటే ఉంటుంది, లేదంటే లేదని చెప్పేసి అట్లుంటుంది. ఇంకైతే ఎల్లో కలర్ తీసుకుందామంటే ఇంట్లో కూడా లేదు ఎల్లో, ఇంకా రెడ్ కలర్ ఒక్కటే ఉంది. అందుకని చెప్పి రెడ్ ఒకటే ఇంకా కప్పులో పోసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఆ కప్ ఏంటంటే దాని హ్యాండిల్ అనేది ఇరిగిపోయింది.
అది నేను రెగ్యులర్‌గా కప్పులోనే టీ తాగుతాననమాట. నాకు ఇంగ టీ అంటే చాలా ఇష్టము. నాకు అందులోనూ గ్లాస్‌లో తాగితే కొంచెం కాలుతున్నట్టు అనిపిస్తదనమాట. అది ఇట్లా పెట్టుకోగానే మూతి దగ్గర కాలుతున్న ఫీలింగ్ ఉంటది. అందుకని చెప్పి ఇంక నేను గ్లాస్ అయితే పెద్దగా వాడను చాయ్‌కి. చాయ్ గానీ, కాఫీ గానీ ఏదైనా సరే కప్పులో తాగాల్సిందే నేను. నాకు కప్ అయితేనే కంఫర్టబుల్‌గా ఉంటది. అంత కాలదనమాట అది. ఇంకా కొంచెం ఎక్కువ గూడా వస్తది గదా! కప్పు కొంచెం పెద్దగుంటది. గ్లాస్ అయితే చిన్నగుంటది. అట్లా అనమాట. మనకు చాయ్ ఇంకా కాఫీ అంటే ప్రాణం అసలు. ఎప్పుడు పోసినా వద్దు అనకుండా తాగేస్తా. మిగిలితే ఇంకా అది అట్లాగే మధ్యాహ్నం తాగితే తిడతాడని చెప్పేసి ఇంక దాన్ని ఇంకా స్ట్రైనర్ తోటి పట్టేసుకొని ఇంకా బౌల్‌లో పోసుకొని ఈవినింగ్‌కి తాగేస్తా అనమాట. అదే వేడి చేసుకొని కొంచెం పాలు యాడ్ చేసుకొని. అంత ఇష్టము వేస్ట్ కూడా చేయను చాయ్ అయితే. ఇంకా మొత్తానికైతే జాజి కలిపేసుకొని మంచిగా ఇట్లా మనం వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి. మరీ అంత తిక్కుగా ఏమి ఉంచొద్దు. ఎందుకంటే అంత తిక్కుగా ఉంటే కాళ్ళకి పడుతది. ఊరికే మనం చూడకుండా కాలు పెట్టేస్తే కాళ్ళకి పట్టుకొని ఇంట్లోకంతా వచ్చేస్తది. కొంచెం పలచగా చేసుకుంటేనే బావుంటది. ఎర్రమట్టి అయితే కొంచెం తిక్కుగా ఉండాలి. జాజ్ అయితే పలచగున్నా గానీ ఏం పెద్ద ఫరక్ ఉండదనమాట. సో, ఇంకా అది మొత్తం ఇట్లా వాటర్‌లాగా కలిపేసుకొని ఇంకా నేనైతే మంచిగా అలికేసుకున్నా అనమాట. నాకైతే ఇంత పల్లెటూరులో ఉన్నట్టు అనిపిస్తది. ఎవ్రీ టైమ్ నేను ఇట్లనే చేస్తా. మండే టు ఫ్రైడే, సాటర్డే ఎప్పుడైనా సరే ఇంకా నాకు అలికి ఇట్లా ముగ్గు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. ఇంకా గడప దగ్గర అలికేసిన తర్వాత వాకిట్లో గూడా ఇట్లా అలికి ఇట్లా ముగ్గు పెట్టేస్తా అనమాట. చాలా వరకైతే అది తొక్కనియ్యను అట్లా ఏసినందుకు. ఎందుకంటే మనం జాజేసి అట్లా ఏసుకుంటాం గదా! ఇంకా మంచిదనమాట. ఇంకా ఎట్లా అంటే దేవుడి ముందు ఏసినట్టుగా ఉంటది. అందుకని చెప్పి పెద్దగా ఏం దొక్కనియను. ఇంకా పిల్లలు ఎట్లా చేస్తారో చూడాలి. ఇంకా చెట్ల విషయానికొస్తే అయితే ఎన్ని చెట్లు పెట్టినానో అండి అసలు. నాకైతే అసలు చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట. అయితే నేను స్కూల్ టైంలో నేను సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు అనుకుంటా, ఇట్లా మా స్కూల్లో చెట్లు ఇట్లా ఇచ్చిరనమాట. వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇట్లా పచ్చదనం ఉండాలని చెప్పేసి వర్షాలు బాగా పడతాయి మంచిగుంటదని చెప్పి ఇంకా అందరూ అట్లా తీసుకొచ్చి పంచేవాళ్ళనమాట అప్పుడు. నాకైతే ఒక కొబ్బరి చెట్టు, ఒక జామ చెట్టు ఇచ్చిర్రు. ఇంకా చెల్లకు గూడా సేమ్ అవే ఇచ్చిరనమాట. నాదేమో కొబ్బరి చెట్టు మిగిలిపోయింది. చెల్లెది జామ చెట్టు. నేను పెట్టిన చెట్టు చచ్చిపోయిందనమాట ఇంకది. ఇంక సరేలే అని చెప్పేసి ఊరుకున్నా. అంటే నేను అట్లనే అంటా అనమాట. ఎండిపోయిందనం. తెలంగాణ భాష అట్లనే ఉంటది. ఇంకా ఈరోజు చెట్లయితే మనీ ప్లాంట్, కరివేపాకు, ఇంకా రామఫలం, వామ చెట్టు. వామ చెట్టు అయితే ఎంత మంచిదో హెల్త్‌కి. పొద్దున లెవగానే బ్రష్ చేసుకున్న తర్వాత, లేదంటే అన్నం తిన్న తర్వాత ఒక్క ఆకు అట్లా నమిలినా సరే తులసాకు గానీ, ఈ వామాకు గానీ, ఇంకొక ఆకు ఉంటది. దాని పేరేదో మర్చిపోయినా అనమాట. అదైనా సరే మార్నింగ్ లెవ్వంగానే బ్రష్ చేసిన తర్వాత నమిలి అట్లనే మింగేసినామంటే చాలా మంచిది హెల్త్‌కి. తమలపాకు గూడా మెయిన్ అనమాట. ఇంకా తమలపాకు, తులసి చెట్టు, మల్లె చెట్లయితే ఎన్ని పెట్టిన్నో, ఈ కనిపిస్తున్న మల్లె చెట్టు ఎండిపోయినట్టు ఉంది గదా! అయితే అది నేను ఊరు నుంచి తెచ్చినా అనమాట. అమ్మ వాళ్ళ ఊరు నుంచి. ఎన్ని పువ్వులు కాసినాయో అసలు ఆ చెట్టుకైతే. నాకసలు ఆ పువ్వులు చూడగానే అసలు ప్రాణం లేసొచ్చింది. పువ్వులు తెచ్చుకున్న అట్లనే ఆ మొక్క గూడా వీక్కొచ్చుకున్నా అనమాట. కానీ అది పెట్టినప్పటి నుంచి యాక్చువల్‌గా 40 డేస్‌లో రావాలి. బట్ అది వస్తలేదు. కాకపోతే పచ్చిగానే ఉంది. ఇంక ఎక్కువ టైం తీసుకుంటదేమో అని చెప్పేసి అట్లనే ఊరుకున్నా అనమాట. ఇంకా వాటర్ గూడా 2 రోజులకు ఒకసారి అట్లా పోస్తున్నా. ఊరికే వాటర్ పోస్తే పచ్చిగా ఉండి కూడా రాదనమాట మొక్క తొందరగా. అందుకని చెప్పి 2 రోజులకు, 3 రోజులకు ఒకసారి పోస్తున్నా. ఇంకా ఈ చిన్న చిన్న బ్లాక్ కలర్ కుండీలో అయితే అవేమంటారు మన పుంటికూర, గోంగూర గింజలేసినా అనమాట. అవి వచ్చినప్పుడు మీకు తప్పకుండా ఇంకోసారి వీడియో తీసి చూపిస్తా. ఇంక ఇదైతే తులసి చెట్టు, దాంట్లో బ్రహ్మకమలం. బ్రహ్మకమలం ఒక్కటుంటే చాలు. అది ఇంకా ఎన్ని ఇయర్స్‌కి వస్తదో చెప్పలేము. మాక్సిమం 1 ఇయర్ పడతదని నేను అనుకుంటున్నా. ఇంకెక్కువే పడతదంట. ఇంకా అది మన అదృష్టం పైన ఆధారపడి ఉంటది. అది ఒక్క పువ్వొచ్చిందంటే ఆ పువ్వుతోని పూజ చేస్తే అసలెంత మంచిదో దానికోసం వెయిట్ చేస్తున్నా. ఈరోజు పొద్దున ఒక ఆంటీ కూడా తెచ్చిచ్చిపోయిందనమాట నాకు. సరే ఆంటీ పెట్టు అని చెప్పేసి ఇంకా బ్లాక్ కలర్ కుండీలో ఆమెతోటే పెట్టించిన. చూసిర్రు కదా మీరు కూడా. చూస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అది కొంచెం ఇట్లా వంగినట్టు ఉందనమాట. ఎందుకంటే ఈరోజే పెట్టింది. దానికి పెద్దగా గ్రిప్ లేదు కాబట్టి. ఇంకా చెట్లయితే ఇవన్నమాట. నాకు చెట్లయితే చాలా ఇష్టం. ఎట్లా అనిపించినాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా బయట పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ గడపకు ఇంకా ముగ్గులు అవన్నీ అయిపోయినాక ఇంట్లోకొచ్చేసి పిల్లల కోసం, నా కోసం అయితే ఇంకా ఇడ్లీ ప్లాన్ చేస్తున్నా. ఇడ్లీ పిండి నైటే రుబ్బి పెట్టుకుంటా అనమాట. రుబ్బి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కొంచెం గట్టిగా అయితది. ఇంకా మార్నింగ్ లేచి ఒక గ్లాస్ వాటర్ అట్లా కలిపేసుకొని మంచిగా ప్లేట్స్‌కంతా ఆయిల్ రాసి ఇంకా ఇడ్లీకైతే పెట్టేసిన.
ఇడ్లీకి కాంబినేషన్ చికెన్ డెడ్లీ కాంబినేషన్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎవరైనా తినకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చికెన్ విత్ ఇంకా ఇడ్లీ ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. పిల్లలకు కానీ మీ వాళ్ళకి కానీ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, నాకు చాలా ఇష్టము. సో ఇంకా నేనైతే చికెన్ ఇడ్లీ టేస్ట్ చేసిన, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా పల్లెటూరి స్టైల్ చికెన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని, మన వీడియోస్ని కూడా సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. చికెన్ రెసిపీ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తా, తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది వీడియో మాత్రము. ఇంకా చికెన్ కర్రీ కూడా పల్లెటూరు స్టైల్లో అమ్మమ్మలు నానమ్మలు చేసిన స్టైల్లో చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అదే స్టైల్లో చేసిన అనమాట చికెన్ అయితే. ఈరోజు పిల్లలు కూడా కనిపించారు వీడియోలో. చిన్నోనికి అయితే చాలా ఇష్టం వీడియోలో కనిపించడం. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.